ఇప్పటికీ నరసింహస్వామి వారి గుట్ట మీద సంచరిస్తూ ఉంటారట. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంతో వెలిసిన ప్రాంతం. ఈ ఆలయంకు చేరుకోవాలంటే 3000 అడుగుల ఎత్తైన గుట్ట ఎక్కాల్సిందే. హలో హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనుక్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనేది అనుకుంటున్నాను. సో ఈరోజు మనకు జనగామ జిల్లా జాఫర్గఢ్ అనే గ్రామంలో మనకు ఎత్తైన గుట్ట మీద లక్ష్మీనరసింహస్వామి ఆలయం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఆలయానికి అయితే చాలా చరిత్ర ఉందైతే తెలుసుకున్నాను. సో ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తున్న నామాల దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు పైకి వెళ్ళి ఆ స్వామివారి ఆలయం పైన ఏ విధంగా ఉంటుంది, ఈ ఎత్తైన గుట్ట మీద మనకైతే ఒక కోట కూడా ఉంది. అంటే రాజులు నిర్మించిన కోట కూడా ఇదే, జాఫర్గఢ్ కోట అంటూ ఉంటారు కదా. సో ఆ కోట కూడా చూపిస్తాను రండి. జాఫర్గఢ్ గుట్ట మీద పూర్వకాలంలో ఈ కోట అయితే నిర్మించారట. పైకి ఎక్కుతుంటే మనకు ఈ కోట కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఎత్తైన గుట్ట మీద లక్ష్మీనరసింహ స్వామి వారు స్వయంభుగా వెలిసారు. ఈ ఎత్తైన గుట్ట మీదకి స్వామివారి ఆలయం దగ్గరికి చేరుకోవాలంటే 3000 అడుగు ఎత్తు అయితే ఉంటుంది. మెట్ల మార్గం కూడా ఉండదు. మీరు చూస్తున్నట్టుగా ఈ కొండను ఆధారంగా చేసుకొని పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఈ ఆలయం దగ్గరికి చేరుకోవాలంటే ఒక సాహసమే చేయాలని అయితే చెప్పవచ్చు. మనం ఈ జాఫర్గఢ్ యొక్క కోట చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. జాఫర్గఢ్ గ్రామంలో ఈ గుట్ట మీద దాదాపు 3000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని వేల్పుకొండ అని పిలిచేవారు. ఎత్తైన గుట్ట మీద 1853 సంవత్సరంలో ఈ కోటను అయితే నిర్మించారు. ఈ కోటను నిర్మించిన వారు జాఫరుద్దీన్ దౌలా అనే వారైతే ఈ కోటను అయితే నిర్మించారట. ఈ కోటను సైనిక స్థావరంగానైతే నిర్మించారు. జాగీర్దారుల నుండి కప్పం వసూలు చేసేందుకు వచ్చిన గోల్కొండ నవాబులు సుబేదార్ సర్దార్ జాఫరుద్దీన్ దౌలా ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఈ ప్రాంతాన్ని స్వతంత్రంగా పాలించాలనే లక్ష్యంతో పచ్చని కలకలలాడుతున్న ప్రాంతంలో ఈ కోటను అయితే నిర్మించారు. ఈ కారణంగానే ఆనాడు వేల్పుకొండ అనే పిలువబడే ఈ గ్రామాన్ని ఇప్పుడు జాఫర్గఢ్ అని అయితే మారింది. అయితే ఇతని ప్రయత్నం గురించి తెలుసుకున్న గోల్కొండ నవాబులు ఇతన్ని చంపేశారట. అప్పటి నుండి రాను రాను వేల్పుకొండ జాఫర్గఢ్ గా మారింది. సో మనం ఇక్కడ వరకు అయితే మెట్ల మార్గం ద్వారా వచ్చాం కదా, ఒకసారి చూసుకోండి. ఈ విధంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది, మెట్లు అయితే లేవు. ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున జాతర అయితే జరుగుతుంది. శ్రావణ మాసంలో ప్రతి శనివారం భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. అలాగే మనం లక్ష్మీనరసింహ స్వామి జయంతి అప్పుడు కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని అయితే పూజిస్తూ ఉంటారు. ఇక ఆలయ స్థల పురాణం చూసుకుంటే పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని వేల్పుకొండ అని పిలిచేవారు. వేల్పుకొండ అంటే దేవతలు సంచరిస్తుండడం వలన ఈ ప్రాంతాన్ని వేల్పుకొండ అని పిలిచేవారట. పూర్వకాలంలో నరసింహస్వామి వారు హిరణ్యకశిపుని చంపిన తర్వాత కోపంతో ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామి వారు ఇక్కడ ఈ ప్రశాంతమైన వాతావరణం ఎంతగానో నచ్చి ఈ ఎత్తైన కొండల మధ్యలో కొండ సరికలో ఉగ్ర రూపంతో అయితే వెలిసారు. ఒకరోజు వేల్పుకొండ అనే ఈ గ్రామంలో ఒక వ్యక్తికి స్వామివారు కలలోకి వచ్చి, నేను ఈ కొండ సరికలలో వెలిసాను, నాకు పూజలు ఆరంభించండి అని చెప్పారట. అప్పుడు ఆ వ్యక్తి గ్రామ ప్రజలకు చెప్పి వారిని తీసుకొని ఎత్తైన గుట్ట మీదకి ఎక్కి స్వామివారు చెప్పిన ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటారట. ఉదయం నుండి సాయంత్రం వరకు వెతుకగా స్వామివారి ప్రదేశం కనబడకపోవడంతో స్వామివారు వెలిసిన ప్రదేశం కనబడకపోవడంతో అక్కడే కూర్చుంటారట. అప్పుడు వాళ్ళకు ఒక పిలుపు అయితే వినబడుతుందట, పలానా ప్రదేశంలో వెతకండి అని. అప్పుడు ఆ ప్రదేశంలో వెతకగా స్వామివారి రూపం అయితే దర్శనమిస్తుందట. గ్రామస్తులందరూ గుహ లోపల స్వామివారి జాడకు కనుక్కొని స్వామివారికి పూజలు చేస్తూ ఉన్నారు. అగస్త్య మహర్షి గారు దక్షిణ భారతదేశం అంతా సంచరిస్తూ ఈ ప్రాంతానికి చేరుకుంటారట. అప్పుడు కొండ గుహలో ఉన్న ఉగ్ర నరసింహ స్వామి వారిని శాంత స్వరూపంగా మార్చాలని లక్ష్మీదేవి ఉంటేనే నరసింహస్వామి వారు అగస్త్య మహర్షి గారు తపస్సు చేశారట. అప్పుడు ఇదే కొండ గుహల లక్ష్మీనరసింహ స్వామి వారు స్వయంభుగా వెలిసారట. అప్పటి నుండి ఉగ్ర రూపం నుండి శాంత స్వరూపంగా దర్శనమిస్తున్నారు.
సంవత్సరానికి 4 శనివారాలు మాత్రమే జరిగే ఉత్సవాలు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో 7 ఋషులు, సప్త ఋషులు 7 పావురాల రూపంలో వచ్చి ఈ ఆలయం చుట్టూ తిరుగుతుంటారట. ఇక్కడ స్వామివారు ఉన్న కొండ సొరికలో నుండి బయటకు వచ్చి ప్రతిరోజు సాయంత్రం స్వామివారిని సేవిస్తూ ఉంటారనడానికి ఒక నిదర్శనం కూడా జరిగిందంట. అదేంటంటే అప్పుడున్న అర్చకులు పూర్వీకులు వాళ్ళు ఎప్పటిలాగానే స్వామివారి ఆలయానికి వచ్చి అయితే స్వామివారికి పూజలు చేస్తూ ఉండేవారట. ఒకరోజు స్వామివారి ఆలయం తలుపులు తీయడానే 7 ఋషులు కూర్చొని స్వామివారిని పూజిస్తూ ఉండటం ఆ కనులారా ఋషులను చూసిన భయంతో తలుపులు వేసి బయటకు వచ్చారట. అప్పటికి నరసింహస్వామి వారు పూజిస్తూ ఉన్నారని ఒక నిదర్శనం అయితే. భక్తులు ఎంతో కష్టంగా ఉన్నా సరే భక్తితో కొండ మీదికి ఎక్కుతూ ఉన్నారు. చిన్నపిల్లలు పెద్దవారు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే ఎక్కుతూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనకు స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయాలు ప్రత్యేకతలు అయితే కలిగి ఉంటాయి. ఈ జఫర్గఢ్ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఒక అరుదైన ఆలయంగా అయితే చెప్పవచ్చు. చుట్టూ కొండల మధ్య దట్టమైన అడవి మధ్యలో ఈ ఆలయం లోపలికి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ పైకి చూసుకోండి, మనకు ఎత్తైన గుట్ట మీద నుంచి వాటర్ వచ్చిన దార కనబడుతుంది. అలాగే చెట్లు కూడా చూసుకోండి బాగున్నాయి. అదే విధంగా ఇటు సైడ్ మనం పైకి వెళ్ళేది ఇటు సైడ్ దారి. ఇక్కడ చూడండి, నేను ఏ విధంగా ఎక్కుతున్నాను. రాతి బండలను ఆధారంగా చేసుకొని ఎక్కుతూ ఉన్నాము. చూడండి, చుట్టూ చెట్లు బండలు. ఇక్కడ చూడండి, ఎత్తైన రాతి బండ మీదకి ఎక్కాలి. చూడండి ఒకసారి మేము ఏ విధంగా ఎక్కుతూ వస్తున్నాము. చూడండి, ఆ రోజుల్లో రాజులు నిర్మించిన కోట అని చెప్పాను కదా, అదే ఇది చూడండి. సో చూసుకోండి, మనకు దాదాపు గుట్ట కింద నుంచి దాదాపు ఒక 4 కిలోమీటర్ల పైకి అయితే ఉంటుంది. అది కూడా మెట్ల మార్గం లేకుండా అన్ని బండరాలను ఆధారంగా చేసుకొని మనం అయితే పైకి ఎక్కాల్సి అయితే ఉంటుంది. సో మనకు ఏజ్లు ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఎక్కడం మాత్రం చాలా కష్టం, అంటే చాలా కష్టం. సో ఇప్పుడు మనమైతే ఇంకా దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూ కోట అన్నట్టు, మనకు రాజులు నిర్మించిన కోట ఇదంతా. సో ఈ గుట్ట మీద మనకు ఫిరంగులు కూడా కనబడుతుంటాయి అన్నారు. ఇంకా పైకి వెళ్దాం. పైకి వెళ్ళి ఇంకేమేమి కనిపిస్తాయో చూద్దాం రండి.
ఇక్కడ చూడండి మొత్తం ఫ్లాట్ గా ఉంది, కోట కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి ప్లేస్ ఎక్కడ చూసినాం కదా సాయి, ఎక్కడ మళ్ళీ అది అదే మళ్ళీ కుదరలా. అరే అది సో ఇక్కడ నుంచి శత్రు సైన్యాలను కనిపెట్టేవారు అన్నట్టు. ఇక్కడ ఈ రంధ్రాల నుంచి చూసుకుంటా, అదే విధంగా ఇక్కడ ఒక ఫిరంగి కూడా ఉంది. అంటే ఈ ఫిరంగులు ఇక్కడ ఈ ప్రదేశంలో పెట్టి మనకి శత్రు సైన్యం ఎవరైనా శత్రువులు మనల్ని దాడి చేయడానికి వచ్చినప్పుడు కానీ ఇక్కడ నుంచి చూసేవారు అనుకుంటా. మనకు కాకతీయ కోట మీద కూడా ఇదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఒక ఫిరంగి ఉంది, అదే విధంగా అక్కడ ఒక ఫిరంగి ఉంది. ఈ గోడ చూసుకోండి, ఇక్కడ మొత్తం సైన్యులు ఉండేవారు కావచ్చు. చూసుకోండి ఇక్కడ కూడా ఒక ఫిరంగి ఉంది. సో ఇటు సైడ్ చూసుకోండి, మనకు ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ జాఫర్గఢ్ విలేజ్ మొత్తం కనబడుతుంది. మనం వచ్చిన ప్రదేశం కూడా కనబడుతుంది. అక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎత్తైన గుట్టలు ఎక్కుకుంటూ ఇగో వీళ్ళు వస్తున్నారు చూడండి, వీళ్ళ కాడ నుంచి అటు సైడ్ నుంచి తిరిగి మన ఎత్తైన ప్రదేశానికి అయితే రావడం జరిగింది. సో ఇదండి మొత్తానికి అయితే మన జాఫర్గఢ్ కోట. మన లక్ష్మీనరసింహస్వామి ఆలయం చూసుకుంటూ అదే విధంగా రాజులు నిర్మించిన ఈ కోటను కూడా చూస్తూ ఉన్నాము. సో ఒకసారి ఫిరంగి కూడా చూసుకోండి ఏ విధంగా ఉందో. దీని మీద 24 అని అయితే రాసి ఉన్నది. కదల సొరంగమా ఇక్కడ మనకైతే ఒక సొరంగ మార్గం అయితే కనిపించింది. అదే అరే మళ్ళీ కుదురులు ఉన్నట్టున్నారా సార్? ఉందో దారి లేదు, గ్రామస్తులు వెళ్తున్న దారిలో నుండి అయితే మనం అయితే వెళ్తున్నాము. సో మనం ఇప్పటి వరకు చాలా వరకు అయితే పైకి ఎక్కి మనం ఆలయం దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది.
సో మనకు కనబడుతుంది ఆలయం. అలాగే మనకు జాఫర్గఢ్ కోట కూడా కనబడుతుంది. అప్పుడు రాజులు నిర్మించిన కోట ఏ విధంగా ఉందో చూద్దాం. అలాగే మనకు స్వామివారి ఆలయం లోపల స్వామివారి విగ్రహం ఏ విధంగా ఉంది, అలాగే స్వామివారి గురించి మనకు తెలియని విషయాలన్నీ అయితే తెలుసుకుందాం రండి. ఇక్కడ కోనేరు కూడా కనిపిస్తుంది, రండి ఒకసారి. చూడండి, కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. ఈ కోనేరులో పక్క నుండి అయితే ఆలయం దగ్గరికి వెళ్ళే దారి అయితే కనబడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కోనేరులో స్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారు. సో మన ఆలయం దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇదే ఆలయం ఎంట్రెన్స్. సో లోపలికి అయితే వెళ్దాం రండి. భక్తులు చూడండి ఎంతమంది భక్తులు అయితే వచ్చారో. దాదాపు కింది నుంచి 3000 అడుగుల ఎత్తు వరకు పైకి కొండ మీదకి ఎక్కి స్వామివారి దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఒకసారి ఆలయం చుట్టూరా కూడా తిరిగి చూద్దాం రండి. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తులు ఎప్పుడు స్వామివారిని దర్శించుకుందామని అయితే ఆతృతతో అయితే ఉన్నారు. సో ఇక్కడ ఆలయం లోపల చూడండి, కొంతమందికే ప్లేస్ ఉంది, అంటే గుహ లోపల స్వామివారు వెలిసారు కదా. సో కొంతమంది వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కొంతమంది వెళ్ళే వరకు ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ ఈ స్వామివారు వెలిసి దాదాపుగా 900 సంవత్సరాలు దాటుతుంది. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే తలుచుకొని దండం పెట్టండి, తప్పనిసరిగా ఫలింపజేస్తాడు. స్వామి దేరాసులో భక్తులు దండం సమర్పిస్తున్నారు కాబట్టి వారి మనోవాంఛ ఫలసిద్ధి చేసి వారిని చల్లగా రక్షించవలసిందిగా బోపరా గోవిందా గోవిందా. సో ఇక్కడ కనిపిస్తున్న కోనేరు మనకి ఏంటిదంటే నరసింహస్వామి వారి కోనేరులో స్నానం చేస్తూ ఉంటారని, మిట్ట మధ్యాహ్నం సమయంలో 12 నుంచి 4 గంటల సమయంలో నరసింహస్వామి ఇక్కడైతే ఈ కోనేరులో స్నానం చేస్తూ ఉంటారని అయితే చెప్తున్నారు. సో అదే విధంగా మనకు ఈ ఎత్తైన గుట్ట మీద ఏడుగురు ఋషులు 7 పావురాల రూపంలో వచ్చి మనకైతే నరసింహస్వామిని అయితే పూజిస్తూ ఉంటారని అయితే మనకి ఆలయ అర్చకులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఒకసారి కోనేరు చూడండి ఏ విధంగా ఉందో. సో ఒకసారి ఆలయ నిర్మాణం కూడా చూడండి, అలాగే ఈ కోనేరు కూడా చూసుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.